హలో గైస్, ఇవాళ మన దగ్గర జూపిటర్ టీవీఎస్ జూపిటర్ 125 మోస్ట్ డిమాండ్లో ఉన్న వెహికల్ ఎట్ ప్రెజెంట్ అన్ని స్కూటర్స్లో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ మన దగ్గర టూ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటేమో బేసిక్ వర్షన్ అండి, ఒకటే అనదర్ వచ్చేసి డిస్క్ మోడల్. నేను రెండింటికి కంపారిజన్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అనదర్ వచ్చేసి ఈ 125cc సెగ్మెంట్లో మార్కెట్లో చాలా వెహికల్స్ ఉన్నాయి. లైక్ యమహా ఫ్యాసినో 125, హీరో డెస్టినీ 125, సుజుకి యాక్సెస్ 125. ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నప్పటికీ వై యూ షుడ్ బై టీవీఎస్ జూపిటర్ 125 అనేది నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ కెన్ డిసైడ్ ద విన్నర్. అండ్ అనదర్ వన్ ఈజ్ నేను దీనిలో బండి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నేను మీకు చెప్తాను. అండ్ మీకు హిడెన్ ఫీచర్స్ ఒకటి చెప్తాను. బికాజ్ ఈ ఫీచర్స్ అనేది నోబడీ ఎక్స్ప్లెయిన్స్, లైక్ ఈవెన్ ఆన్ ద వెబ్సైట్ వీటిని మెన్షన్ చేయలేదు. సో ఐ విల్ టెల్ యూ దోస్ హిడెన్ ఫీచర్స్ ఇన్ దిస్ బోత్ బైక్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వచ్చేటప్పటికి మనం ఓవరాల్ మనం స్కూటీస్ ఎందుకు మోస్ట్లీ ప్రిఫర్ చేస్తామంటే టూ థింగ్స్ కోసం. ఒకటి వచ్చేసి మనకి కంఫర్ట్, సీటింగ్ కంఫర్ట్, అండ్ అనదర్ వన్ ఈజ్ మనకి స్టోరేజ్ కెపాసిటీకి. జూపిటర్ పవర్ వచ్చేసి 8.4 bhp, టార్క్ వచ్చేసి 10.5 Nm, 2 valves ఇంజన్, 125cc, 5.1 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ, అండ్ 50-55 కిలోమీటర్స్ వచ్చేసి దీని ఫ్యూయల్ ఎఫిషియన్సీ మైలేజ్. రైట్ సైడ్లో ఉంది బేసిక్ వర్షన్. ఇక్కడ గ్రే కలర్లో ఉంది, మనకు చూసారంటే అక్కడ మ్యాట్ ఫినిష్లో మనకు అక్కడ కనిపిస్తుంది లైట్ గ్రే కలర్లో. అండ్ ఇది వచ్చేసి బేసిక్ వర్షన్. దీనికి వచ్చేసి చూడండి ఇక్కడ క్రోమ్ ఫినిష్ వచ్చింది. అండ్ బాడీ పెయింట్ కూడా చాలా గ్లాసీగా ఉంది. దట్ టు ఈ క్రోమ్ ఫినిషింగ్ వచ్చింది. దిస్ ఈస్ ద డిస్క్ మోడల్ అండి. అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు ఫుట్ రెస్ట్ ఏరియా దగ్గర కూడా మనకు క్రోమ్ ఫినిష్ వచ్చింది. దానికైతే నార్మల్గా మ్యాట్ ఫినిష్ వస్తుంది, క్రోమ్ ఫినిష్ అలాంటిది రాదు. దిస్ ఈజ్ వన్ డిఫరెన్స్. అనదర్ వన్ ఈజ్ మనం ఇక్కడ చూడొచ్చు ది డిస్క్ మోడల్కి ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ అక్కడ క్యారీ చేసుకోవచ్చు మొబైల్ని. దీనికేమో మనకి ఛార్జింగ్ రాదు, ఒక బ్లాంక్ ఇస్తారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్ ఇట్. అక్కడ ఛార్జింగ్ ఫోన్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ బాడీ పెయింట్ కూడా అక్కడే కంటిన్యూ అయ్యింది దీనికైతే, ఒక డిస్క్ మోడల్కి అయితే. అండ్ పెట్రోల్ ట్యాంక్ అయితే చూడండి ఫ్రంట్లోనే ఇస్తాడు, బ్యాక్ ఏమి ఉండదు. అండ్ పెట్రోల్ ట్యాంక్ యాక్చువల్లీ ఆ ఫుట్ ఏరియా దగ్గర ఉంటుంది, ఆ లెగ్ రెస్ట్ చేసే ఏరియాలో అక్కడ ఉంటుంది. సో ఆ బాటంలో మనకి పెట్రోల్ ట్యాంక్ ఉంది. దీనికి ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి పెట్రోల్ ట్యాంక్ తీసేయడం వల్ల మనకి స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ వస్తుంది. అది నేను మీకు తర్వాత చూపిస్తాను. అండ్ అనదర్ వన్ ఈజ్ మీరు డిస్క్ మోడల్లో మనకి ఇక్కడ ఎల్ఈడి వస్తుంది. ఇండికేటర్స్లో డే లైట్ ల్యాంప్స్ ఉంటాయి అక్కడ చూడండి. ఆ స్ట్రిప్ వచ్చేసి అది డే టైంలో వెలుగుతుండేది. బట్ బేసిక్ మోడల్కి అవి రావు, జస్ట్ నార్మల్ ఇండికేటర్స్ వస్తాయండి, నో డిఎల్స్. సో చూడండి ఇప్పుడు గ్లో అవుతుంది, ఇక్కడ గ్లో అవుతుంది చూడండి, ఎల్ఈడి స్ట్రిప్ మీరు ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డిజిటల్ మీటర్ చూద్దామండి. ఇది యాక్చువల్లీ కాంబో టైప్. చూడండి ఒక సైడ్ ఏమో యానలాగ్, స్పీడ్కి యానలాగ్ ఇచ్చారు, ఇటు సైడ్ ఏమో మనకి డిజిటల్ ఇచ్చారు. డిజిటల్లో ఏమైనా ఫస్ట్ వచ్చేసి ఆ లోగో చూడండి, అది గ్లో అప్ అవుతుందండి. మిడ్లో టీవీఎస్ లోగో అయితే దెన్ మిల్ ల్యాంప్ ఇచ్చారండి. దెన్ ఎకానమీ మోడ్, పవర్ మోడ్లో ఉందో అది ఇచ్చారు. ఈ మోడ్ ప్రెస్ చేస్తే మనకి మల్టిపల్ ఆప్షన్స్ వస్తాయి. లైక్ యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, డిస్టెన్స్ టు ఎంటీ, టైం చూపిస్తుంది, ఫ్యూల్ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉందండి. సైడ్ స్టాండ్ ఒకసారి మనం వేసేసి మనం ఇఫ్ సపోజ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తే బండి స్టార్ట్ కాదు. చూడండి మనకి సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఒకటి ఉంది ఫర్ సేఫ్టీ రీజన్స్కి. అండ్ అనదర్ వన్ ఈజ్ మీకు డిస్టెన్స్ టు ఎంటీ ఏదైతే అన్నానో అది మన ఫ్యూల్ ట్యాంక్లో ఎంత ఫ్యూల్ ఉంది దాన్ని బట్టి మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళగలం అదొకటి చూపిస్తుందండి. ఇది వచ్చేసి మనకి ఇంటెలిగో స్విచ్ అండి. ఇంటెలిగో స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంటెలిగో మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫర్ టీవీఎస్ రైడర్ వీడియోలో. సో బేసిక్లీ మనం ఏంటంటే అది ట్రాఫిక్లో ఉన్నప్పుడు బండి ఆటోమేటిక్గా ఆగిపోయింది అండ్ మనం స్టార్ట్ చేయాలంటే మనం జస్ట్ యాక్సిలరేటర్ తిప్పితే చాలు స్టార్ట్ అయిపోతుంది బండి. చూడండి అది ఇంటెలిగో ఫంక్షన్, ఏ అనేది బ్లింక్ అవుతుంది కదా అది. అండ్ అనదర్ థింగ్ ఇటు సైడ్ చూసారంటే లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సేమ్ పాస్ స్విచెస్ ఇచ్చారు, హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ స్విచెస్ ఇచ్చారు. అండ్ దెన్ బాటంలో హార్న్ స్విచ్. అండ్ ఈ బండికి మనకి సింక్ బ్రేక్ సిస్టమ్ వస్తుంది. సో ఒక బ్రేక్ వేసినా సరే మనకి 2 టైర్స్కి బ్రేక్ ఈవెన్గా పడుతుంది. సో మంచి సేఫ్టీ రీజన్స్కి ఇది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసారంటే మనకి బండికి పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి ఏమన్నా యాక్సెస్ అవ్వడానికి మనకి దేనికి అవసరం లేదు. డైరెక్ట్గా ఈ మెయిన్ ఇగ్నిషన్ దగ్గర కీ నుంచే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒక సైడ్ మీరు ఓపెన్ చేస్తే బూట్ ఓపెన్ అయింది, ఒక సైడ్ మీరు ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ అయిపోద్ది. ఫ్యూల్ ట్యాంక్ కూడా ఫ్రంటే కాబట్టి మీరు బండి మీద నుంచి లేవక్కర్లేదు గ్యాస్ స్టేషన్స్లో. సో ఇట్స్ రియలీ కంఫర్టబుల్. చూడండి మన ఇటు సైడ్ కీ ఓపెన్ చేయగానే ఫ్యూల్ ట్యాంక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఫ్యూల్ ట్యాంక్ దిస్ పుష్ లాక్ టైప్, వెరీ కంఫర్టబుల్. అండ్ అనదర్ సైడ్ వచ్చేసి మనకి సీట్. ఇప్పుడు మనం సీట్ స్టోరేజ్ కెపాసిటీ చూద్దామండి. ఇండియాలో ఫస్ట్ స్కూటర్ విత్ 300 లీటర్స్
స్టోరేజ్ కెపాసిటీతో ఇచ్చారు. చూడవచ్చు మీరు 2 ఫుల్ సైజ్ హెల్మెట్స్ దీని లోపల పెట్టవచ్చు. సీ ద స్పేస్ మ్యాసివ్, బికాజ్ పెట్రోల్ ట్యాంక్ అనేది ముందుకు షిఫ్ట్ చేస్తారు కాబట్టి మనకి ఇంత స్పేస్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 2 కాన్కేవ్ షేప్స్ అని ఇచ్చారు. ఆ కాన్కేవ్స్ ఎందుకంటే మన హెల్మెట్స్ని హోల్డ్ చేయడానికి, యాక్చువల్లీ నైస్లీ ఇన్ ప్లేస్ హోల్డ్ చేయడానికి. అండ్ మీకు స్టోరేజ్ కెపాసిటీ చాలా ఎక్కువ, మనం అంటే చాలా లగేజ్ దీని లోపల పెట్టుకోవచ్చు. అండ్ ఎనీ ఆఫ్ ద వెహికల్స్, మన మార్కెట్లో ఉన్న ఏ వెహికల్కి ఇంత స్టోరేజ్ స్పేస్ రాదు. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు హుక్, అది కూడా డ్యూయల్ హుక్ ఇచ్చాడు, ముందు ఒక హుక్ అండ్ సీట్ కింద కూడా ఇంకో హుక్ ఇచ్చారు. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువ, సీ దట్ హుక్. సో ఇప్పుడు బేసిక్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్పీడోమీటర్ చూద్దాం. సో స్పీడోమీటర్ ఈజ్ ఫుల్ సేమ్ అండి, దీనిలో డిఫరెన్సెస్ ఏమి లేవు. అండ్ ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈజ్ ద హిడెన్ ఫీచర్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. సో దీనికి ఏంటంటే అండి, మనకి ఇవి ఇన్వర్టెడ్ గ్యాస్ రిజర్వాయర్ సస్పెన్షన్స్ అంటారు వీటిని, GSR. వీటిలో నైట్రోజన్ ఫిల్డ్ ఉంటుంది విత్ ఆయిల్. సో ఇవంటే మనకి మ్యాక్సిమం కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, ఎలాంటి రోడ్ కండిషన్స్ ఉన్నా సరే మనకి బాగుంటుంది. అండ్ మీరు ముందు వీల్స్ చూడవచ్చు, దిస్ ఇస్ ద బేసిక్ వర్షన్ వీల్. ఇది సింక్ బ్రేక్ సిస్టమ్, మనకి 2 బ్రేక్ కేబుల్స్ అనేవి వస్తాయి, దట్ ఈస్ సింక్ బ్రేక్ సిస్టమ్. సో బేసిక్ వర్షన్కి వచ్చేసి మనకి డిస్క్ రాదు కాబట్టి నార్మల్ డ్రమ్స్ వస్తాయి. అండ్ అనదర్ వన్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మన డిస్క్ వర్షన్, సింగిల్ క్యాలిపర్ డిస్క్ వస్తుంది, విచ్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ బ్రేకింగ్. అండ్ మనకి డిస్క్ వర్షన్కి డైమండ్ కట్ వీల్స్ అంటారు, టీవీఎస్ సేస్ దీస్ ఆర్ డైమండ్ కట్ వీల్స్, చాలా బాగున్నాయి. అండ్ దీనికి వచ్చేసి నార్మల్ వర్షన్కి నార్మల్ వీల్స్. అండ్ అనదర్ వన్ ఈజ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ద టీవీఎస్ ఇంటెలిగో సిస్టమ్. టీవీఎస్ రైడర్కి ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చి జూపిటర్ 125కి ఈ టీవీఎస్ ఇంటెలిగో సిస్టమ్ ఇచ్చారు. బేసిక్ వర్షన్కి ఇచ్చారు, డిస్క్ వర్షన్కి ఇచ్చారు. సో మీరు జస్ట్ యాక్సిలరేటర్ తిప్పితే చాలు స్టార్ట్ అయిపోయిద్ది, మీకు జస్ట్ ఆ సెల్ఫ్ స్టార్ట్ బటన్ నొక్కర్లేదు. అంటే ఇన్ కేస్ ట్రాఫిక్లో మీ ఇంజిన్ ఆటోమేటిక్గా ఆగిపోతే దెన్ యూ కెన్ జస్ట్ రొటేట్ ద యాక్సిలరేటర్ అండ్ మనకి ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. దట్ ఈస్ ది ఇంటెలిగో స్విచ్. సో మనకి దీనిలో కూడా అండి సెల్ఫ్ స్టార్ట్ మోటార్ ఉండదు, ISG సిస్టమ్ వాడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీని మిర్రర్స్ చూద్దాం. మిర్రర్స్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ బేసిక్ వర్షన్ మిర్రర్స్ చూద్దాం. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ది బాక్స్. ఇప్పుడే న్యూ వెహికల్స్ వచ్చాయి, సో యా ఐఎమ్ ఓపెనింగ్ ద బాక్స్. సో లెట్స్ సీ వాట్స్ ఇన్ సైడ్. ఫస్ట్ వచ్చేసి మనకి సర్వీస్ మాన్యువల్, అనదర్ వన్ టూల్ కిట్ ఇస్తారండి, సేమ్ స్క్రూ డ్రైవర్ అండ్ స్మాల్ బ్రెంచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ కిట్, వెరీ నెసెసరీ. ఇవి వచ్చేసి మిర్రర్స్ అండి, దీస్ ఆర్ ది మిర్రర్స్ ఫర్ బేసిక్ వర్షన్కి, చూడొచ్చు ఫుల్ బ్లాక్లో వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డిస్క్ వర్షన్ ది మిర్రర్స్ చూద్దాం. ఈ మిర్రర్స్ చూడండి, క్రోమ్ ఫినిష్ వస్తుంది వీటి మీద, లుక్స్ really beautiful. I would say please go for the disc model because అవి మిర్రర్స్ అవి క్రోమ్ ఫినిష్ చాలా బాగుంది, చూడటానికి ఎలిగెంట్గా ఉంది చాలా. అండ్ మీరు ఈ లెగ్ రూమ్ చూడవచ్చు, ఇనఫ్ లెగ్ రూమ్ యాక్చువల్లీ, సీ ద లెగ్ రూమ్. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి రెండింటికి సేమ్ అండి, జస్ట్ చిన్న ఫీచర్స్ చేంజ్ అవుతున్నాయి వీటికి. డిస్క్ లైక్ పెయింట్ వచ్చేసి క్రోమియం ఫినిష్ వచ్చేసి, మిర్రర్స్ చిన్న. సో మీకు ఇప్పుడు ప్రైస్ డిస్క్లోజ్ చేస్తాను. సో ప్రైస్ వచ్చేసి మనకి 1,11,000 ఫర్ ద డిస్క్ వర్షన్, అండ్ బేసిక్ వర్షన్ వచ్చేసి 1,08,000 పడుతుందండి. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అండి, మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వచ్చేసి, బంపర్స్ వచ్చేసి, అండ్ దెన్ మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ కలుపుకొని. ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు బై ప్లీజ్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు, బాటంలో నంబర్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys if you like the video. Thank you.